అలాగే నమస్కారం. ఈరోజు నేను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్‌కి సంబంధించి చెప్పటానికి ముందు, నిన్న ఒక వీడియో పెట్టా. ఐ థింక్ క్రైమ్ అవేర్‌నెస్ ఛానెల్‌లో పెట్టినట్టున్నా. కుక్కలు అన్యాయంగా చంపారురా అని. ఆ వీడియో కింద కొంతమంది కామెంట్లు పెట్టారండి. నాకు ఎంత బాధ అనిపించిందంటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, అరే వీధి కుక్కలను కంట్రోల్ చేయమని మనం అడిగాం తప్ప, వాటిని చంపమని ఏ రోజు నేను అనలేదు. అలా చంపే వాళ్ళని తప్పని కూడా చెప్పామని ఎన్నో వీడియోలు ఇస్తే కూడా, ఘోరాతకుని అనరాని మాటలంటూ శాపాలు పెడుతూ కామెంట్లు పెట్టారండి. ఏమనాలండి అసలు వాళ్ళని? అటువంటి వారిని చూసినప్పుడే చేయాల్సిన మంచి కూడా చేయబుద్ధి కాదు. కానీ నేను చేస్తాను. ఇందుకేంటి ఆ మంచి? దండం పెడుతున్నాను రా, పాపం రా, ఎందుకు ఆ కుక్కలను చంపుతున్నారు? సుప్రీంకోర్టు నిన్న కూడా ఏమందంటే, నాకు కుక్కలు కాదు మనుషులు ముఖ్యం అన్నారు. సుప్రీంకోర్టు జడ్జి చెప్పారు. ఎందుకు? ఇక మీదట ఒక కుక్క కరిచి ఒక మనిషి చనిపోతే ఆ రాష్ట్రానికి భారీ జరిమానా వేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి కుదురుగా ఉండాలి. లోకల్గా ఉన్నటువంటి పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ వాళ్ళ ఇక్కడి నుంచి పద్ధతిగా ఉండాలి. షెల్టర్ హోమ్స్ తరలిస్తారా? తరలించండి. అవి స్టెరిలైజేషన్ చేసి పిల్లలు పుట్టుకొని చేస్తారా? చేయండి. అండ్ వాటికి వచ్చేసి ఫుడ్ స్పాట్లు పెడతారా? పెట్టండి. కరిచే కుక్కలు కనుక ఉంటే తీసుకొని షెల్టర్ హోమ్ తరలించండి. అంతేగాని చంపడం ఏంటండి? ఈరోజు సుప్రీంకోర్టు ఏమందంటే, కుక్కలను చంపమని సుప్రీంకోర్టు చెప్పలా. నేను మరలా చెప్తున్నా, జంతు ప్రేమికులైనా కుక్కల ప్రేమికులు మీకు అర్థం కావాల్సింది. సుప్రీంకోర్టు కుక్కలను కంట్రోల్ చేయమని చెప్పింది తప్ప చంపమని చెప్పలా. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేసి భారీ జరిమానా వేస్తాం మీరు కనుక కుక్కలు కనుక కంట్రోల్ చేయకపోతే అన్నారు. మనుషులు ఇంకెంతమంది చనిపోలే కుక్కల వల్ల అని అన్నారు. కొంత పిల్లల్ని చంపేసి తింటున్నాయి, ఏంటి ఆ గౌరవం అని చెప్పేసి అన్నారు. కుక్కలను చంపమని సుప్రీంకోర్టు చెప్పలా. ఈరోజు మన తెలంగాణలో మన మహబూబాద్ దగ్గర, ఈరోజు కామారెడ్డి దగ్గర మాచారెడ్డి, భూ వాడి, పాల్వంచ, ఇంకొక 3 ఊర్లేండి, బైరాన్పేట, దేవిపేట, సమ్మోదు, మాచారెడ్డి మండలం. ఓకే, 5 ఊర్లు అక్షరాల 600 కుక్కలనండి పాయిజన్ పెట్టి చంపేశారు. ఇక్కడ వాళ్ళు సేమ్ మొన్న మాట్లాడింది. మొన్న పంచాయతీ ఎన్నికలప్పుడు ఊర్లో ఉన్నోళ్ళు వాళ్ళని ఏం అడిగారంటే, ఊర్లో కుక్కలు ఎక్కువ అవుతున్నాయి, కుక్కలను కంట్రోల్ చేస్తారని అడిగితే, మేము అధికారంలోకి రాగానే కుక్కలను కంట్రోల్ చేస్తామని చెప్పారట. కుక్కలు కంట్రోల్ చేయటం అంటే ఏంటండి? చంపటమా? విషం పెట్టి చంపటమా? ఎంత పాపం అండి అసలు అది. నేను మరలా చెప్తున్నాను రా బాబు, నేను చిన్నప్పుడు కుక్కలతో ఆడుకున్నాడే. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో నేను అదే పలుమార్లు అదే చెప్పాను. ఏమని కుక్కలను చంపని సుప్రీంకోర్టు చెప్పలా, నేను చెప్పలా. వాటిని కంట్రోల్ చేయండి అయ్యా అని అన్నాం. ఎవరు చేయాలి? లోకల్ ఉన్నటువంటి చేయాలి, కుక్కల ప్రేమికులు చేయాలి. కుక్కలకి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పాడేస్తున్నారు, అవి తింటున్నాయి. ఆ తర్వాత అక్కడక్కడ లేకపోతే వచ్చేవాళ్ళు ఎవరైనా పీకుతున్నాయి. ఇది కదా సుప్రీంకోర్టు చెప్పింది. అలా పెట్టొద్దు ఎక్కడ పడితే అక్కడ. కుక్కలకి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెట్టొద్దు, ఇక్కడి నుంచి కేసులు పెట్టండి. కుక్కలకు సంబంధించి పెంచుకున్నామని పెంచుకొని మరలా బయటకు వదిలేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి. కుక్కలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వారు గనక అజాగ్రత్త ఉండటం వల్ల ఈ కుక్కలు వేరే వాళ్ళని కలిస్తే వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ అన్నారు. అండ్ ఈ కుక్కల వల్ల ఇంకోసం ఎవరన్నా ఒక్కళ్ళు చనిపోయినా ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నారు. వాళ్ళకి భారీ జరిమానా వేస్తామని అన్నారు. కుక్కలను చంపమని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలా, ఏ కోర్టు చెప్పదు. నేను అదే చెప్తున్నా, కుక్కలు చంపడం అసలు ఏ రోజు తప్పు, పాపం రా బాబు, అది పాపం. అవి కూడా బతకాలి కదా. ఘోరం అండి. ఇంకెన్నాలండి ఈ రకంగా అమాయక ప్రాణులు బలి తీసుకుంటారు. మరలా చెప్తున్నా, చేతులారా లోకలుగా ఉన్నటువంటి పాలకులు, అధికారులు వారికి స్వార్థం వల్ల అన్యాయంగా కుక్కలు బలైపోతూ ఉన్నాయండి. వాటిని ముందే బర్త్ ఏమంటారు, యాంటీ బర్త్ కంట్రోల్ అంటారు చూసారా, లేదంటే బర్త్ కంట్రోలా. పిల్లలు పుట్టకుండా వాటి గనక స్టెరిలైజ్ చేసేసి ఆ రకం వాటిని ఉంచితే సరిపోదు. చేయకుండానే ఈ చెవి దగ్గర వీ షేప్లో కట్ చేసి వదిలేస్తున్నారు. మరలా వాటి పిల్లలు పుట్టేస్తున్నాయి. ఎంత దారుణం అండి అసలు. ఇంకొంతమంది ఏమో ఈ కుక్కల పట్టుకెళ్ళు వచ్చిన మూమెంట్లో ఆ కుక్కలు దాచేస్తున్నారు, అలా మన రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. జంతు ప్రేమికులు అన్నప్పుడు అన్నిటిని ఈక్వల్గా చూస్తారు, ఇంక్లూడింగ్ మనిషి. కుక్కల ప్రేమికులు మొన్న అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. నిన్న నా దగ్గర గొర్రెగా నన్ను చెప్పిస్తూ కామెంట్ పెట్టిన ఈ కుక్కల ప్రేమికులే. కనీసం మనిషి చెప్పేది కూడా వినరా? ఉన్న విషయం చెప్తున్నా సరే మీకు నచ్చదా? ఓ సలహా కూడా మీకు నచ్చదా? కుక్కలను కాపాడుకుందాం అని చెప్పేసి నేను ఇస్తున్న పిలుపు కూడా మీకు వినపడదా? కుక్కలను కాపాడుకుందాం ఎలా? లోకల్గా ఉన్నటువంటి అధికారులు, పాలకుల మీద ప్రెజర్ తెచ్చి ఇప్పటికైనా సరే ఈ కుక్కల విషయంలో కావచ్చు, మిగతా ప్రాణుల విషయంలో కావచ్చు, మనం మానవత్వంతో ఉన్నాం. ఇది నేను చెప్పదలుచుకుంది. సుప్రీం క్లియర్గా చెప్పింది, మనుషులు ముఖ్యమని చెప్పింది. కుక్కల వల్ల ఇక మీద ఏ ఒక్కరు చనిపోయినా భారీ జరిగిన రాష్ట్రాలుగా చెప్పింది. లోకల్గా ఉన్నటువంటి అధికారులు కానీ పాలకులు కానీ ఇక మీదట కుక్కలని చంపకుండా, చంపి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ, వీటిని కంట్రోల్ చేస్తూ, ఫుడ్ స్పాట్లు పెడుతూ, ఏదైనా తేడా ఉన్నట్టుని షెల్టర్ హోమ్స్ తరలించేసి
ఓవరాల్గా మనుషులు ప్రశాంతంగా ఉండేలా చేయండి. కుక్కలకు సంబంధించేసి పెంచుకున్నట్టు వాళ్ళకి ఇచ్చేసేయండి, బాధ్యత వాళ్ళది. బట్ ఎక్కడ పడితే ఫుడ్ పెట్టదు, ఫుడ్ స్పాట్లు పెట్టండి అన్నారు. సుప్రీం కరెక్ట్గా చెప్పింది. కుక్కల ప్రేమలకి అది అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు కళ్ళు మూసుకునే ఉన్నాయి. దానివల్ల లోకల్ ఉన్నటువంటి వాళ్ళు ఏమో ప్రజలు నానా హడావుడి పడుతూ ఇబ్బంది పడిపోతుంటే ఇక లోకల్గా ఎన్నికైన వాళ్ళు ఏం చేస్తాం, కుక్కలను చంపేస్తున్నారు. వందల కుక్కలను విషం పెట్టి చంపడం పాపం అదైతే.